సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఒక వయసుకొచ్చాక తర్వాత పెళ్లి చేసుకుని పిల్లల్ని కని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే మరికొంతమంది వృద్ధాప్య వయసు వస్తున్నా సరే వివాహం మాట ఎత్తడం లేదు. కొంతమంది సినిమాల మీద ఆసక్తితో వివాహానికి దూరం అంటుంటే మరికొంతమంది ప్రేమించిన వారు దూరం కావడంతో తట్టుకోలేక ఒంటరవుతూ ఉంటారు. ఇంకొంతమంది కొన్ని సినిమాల్లో లేదా కొన్ని పనుల వల్ల సంబంధాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి, అత్తారింటికి దారేది సినిమాలో నటించిన ప్రముఖ నటి ముంతాజ్ కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె దానివల్ల తనకు పెళ్లి కాలేదు అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు విషయం ఏంటంటే అప్పట్లో స్పెషల్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ముంతాజ్. చాలా సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో గెస్ట్ రోల్ తో పాటు గ్లామర్ సాంగ్ లో కూడా మెరిసింది. తమిళ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తున్న ముంతాజ్ చాలా గ్లామరస్ గా కనిపిస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది. మహేష్ బాబు ఆగడు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసిన ఈమె చివరిగా రాజేంద్ర ప్రసాద్ నటించిన టామీ అనే సినిమాలో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సడన్ గా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం తనలో వచ్చిన మార్పే అని చెబుతోంది. ముఖ్యంగా తాను ముస్లిం కుటుంబంలో పుట్టాను అని, అప్పట్లో తనకు ఖురాన్ అర్థమయ్యేది కాదని, అందులో అంతరార్థం తెలుసుకున్న తర్వాత తనలో మార్పు మొదలైందని, ఆ కారణంగానే సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా ముంతాజ్ తెలిపింది. ఇప్పటికే మక్కాను 3 సార్లు సందర్శించిందట. అలాగే హిజాబ్ కూడా ధరిస్తోంది. అంతేకాదు తాను చేసిన పాత్రలపై స్పెషల్ సాంగ్స్ పై కూడా మాట్లాడుతూ ఏమీ అర్థం కాని వయసులో గ్లామర్ పాత్రలు పోషించాను. అప్పుడు ఎలాంటి భయం ఉండేది కాదు. అందుకే నాకు ఇష్టం వచ్చినట్టు నేను గ్లామర్ రోల్స్ చేశాను. కానీ ఇప్పుడు భయపడుతున్నాను. నా కుటుంబ సభ్యులు, వారి పిల్లలతో నా సాంగ్స్ నేను చూడలేకపోతున్నాను. అతిగా గ్లామర్ ప్రదర్శించడం వల్లనేమో నాకు ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటర్నెట్ నుండి ఆ ఫొటోస్ను తొలగించాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ కుదరడం లేదు. నేను చేసిన కొన్ని పాత్రల వల్ల నాకు పెళ్లి కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ముంతాజ్. అంతేకాదు తాను చనిపోయిన తర్వాత తన గ్లామర్ ఫొటోస్ను ఎవ్వరూ షేర్ చేయొద్దు అని కూడా వేడుకుంటుంది. ఇక ప్రస్తుతం ముంతాజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.